ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరదలో చిక్కుకున్నారు. అవును, ఆయన తన ఖరీదైన బ్లాక్ లెక్సన్ కారులో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు. దేశంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయన స్వయంగా వరద నీటిలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియాలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. దాంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనా సమీపంలోని సియాన్జు యుజు పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 విమానాల్లో దాదాపు 4,200 మందిని తరలించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా చెబుతోంది. దీంతో కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారని పేర్కొంటూ నడుములోతు నీటిలో ఉన్న బ్లాక్ లెక్సస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియాలో ప్రచురించారు. అధ్యక్షుడే నేరుగా ఈ ప్రకృతి విపత్తు సహాయక చర్యలో భాగస్వామి అయ్యారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు నీటిలోకి వెళ్లాల్సి వచ్చిందని ఈ చిత్రాలు చూసేవారు చర్చించుకుంటున్నారు. ఈ నెలలో కయిసాంగ్ నగరంలో 18.2 సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులో కురిసింది. 29 ఏళ్లలో ఉత్తర కొరియాలో ఈ స్థాయి వర్షపాతం ఎప్పుడూ చూడలేదని దక్షిణ కొరియా వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదలతో ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటిపారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేశారు. ఈసారి వరద నష్టాన్ని మాత్రం KCNA ప్రకటించలేదు.